కొట్టి కొట్టంగానే ఇది ఒకటే డైలాగ్, చాలా పవర్ఫుల్ డైలాగ్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్తున్నాను. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి ఏంటి ఆపుతున్నారండి? సింగల్ గా పంపారు, అందుకే ఇద్దరు వచ్చాంగా. ఈ జోకులు ఇక్కడ కాదు, మీ ఊర్లో వేసుకో. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. బయట 100 రూపాయలు పడిపోయింది అన్నారు, మీదే అంట ఎవరో అడుగుతున్నారు, ఒకసారి వెళ్తారా? హాయ్, ఇక్కడ ఈ 100 మీది కదా, నాదే ఇందా పడిపోయింది. థ్యాంక్స్ అండి, అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పరా? హక్కు కాదు, లోపల పంపారు. లోపలికి ఎందుకు పంపారండి? అమ్మాయి ఉండాలి. నాకు అమ్మాయి లేదు, బాబున్నాడు పర్లేదా? అమ్మాయి అంటే ఇప్పుడు కష్టమైన కొంటే అండి, పర్లేదు పంపించండి. ఎందుకంటే ఏదో గొడవ అవుతుంది, ప్రాబ్లం ఉన్నట్టుంది, మనం వెళ్దాం పద. పంపించండి. మ్యాటర్ ఏంటి? అమ్మాయి లేదు, లోపల పంపారు. ఫస్ట్ టైం రావడం పబ్కి? అవునండి. మేము ఫస్ట్ టైమే. ఏంటండి? అదే ఇక్కడికి రావడం. రే, ఇప్పుడు బకరాగడ్ దొరికాడు, నువ్వు అర్జెంట్ లేడీ గడిపేసుకొని వచ్చే. ఎర్రపప్పులో ఉన్నాడు, మనం వేసేద్దాం, బిల్లు పనికి వస్తాడు. ఓకేరా, మీరు లోపలికి వచ్చేయండి. రండి వెళ్దాం. చాలా బాగుంది అది. మనం అంటే రెస్పెక్ట్ మామూలు కాదు ఇక్కడ. కమాండర్లే, లోపలికి వెళ్దాం. కాలు బెటర్. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఏమైందండి? డ్యాన్స్ చేస్తూ పబ్బులు ఎవరికి చేయి తగలకూడదు. చేయి తగిలింది కదా, 1000 రూపాయలు ఇవ్వండి. అయ్య బాబు, అలా అయితే మీరు ఆస్తులు అమ్ముకోవాలి. ఆర్పి రియల్ ఎస్టేట్. రిమల్ ఎస్టేట్ లో రాజాడు. రిమల్లా? నీది రిమల్ ఎస్టేట్. ఏమండి, టేబుల్ పైన టిఫిన్ పెట్టాను, తినేసేయండి. ఏంటి ముత్యం గారు, మావిని చూసి ఆరారేస్తున్నారంటే పద్ధతిగా అడుగుతున్నాను. అయ్యో, తప్పుగా అనుకోకండి సార్, ఈయనకిదో బలహీనత, అంతేగాని ఎలాంటి దురుద్దేశాలు ఉండవు. చాలా స్వచ్ఛమైన మనిషి ఈయన. అంతెందుకు, మా పెళ్లిలో మా అమ్మని చూసి ఆరారు వేశాడు. ఏమండి, అందమైన కుందనాల బొమ్మరా, మళ్ళీ నువ్వెవడరా నా భార్యను చూసి ఆరారేస్తున్నావు? పంచవటి గారు, మా నాన్న రత్నం. అయినా మీ తండ్రి కొడుకులిద్దరు నా పిల్లలను చూసి ఆరారేస్తారంట్రా? తప్పుగా అర్థం చేసుకోకండి పంచవటి గారు, నాది ఎంత స్వచ్ఛమైన మనసో మా నాన్నది కూడా అంతే స్వచ్ఛమైన మనసు. అవును బాబు, మా వంశంలో మేము ఆస్తులు పంచుకోలేదు, ఆర్ఆర్లే పంచుకున్నాం. మిమ్మల్ని ఒకటి అడగాలి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను. ఈ రోజు సండే, ఆఫీస్ ఉండదు. అయినా పర్లేదు, ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తా. ఆగుతావా? మిమ్మల్ని ఎప్పుడు ఏది అడుగుదామన్నా ఇలా పారిపోతారేంటి మీరు? అది మా టెక్నిక్ అమ్మా. ఎందుకు రాంబాబు అంత ఫీల్ అవుతున్నావు? భర్త జీవితం భర్త జీవితం ఒకేలా అయిపోయింది. పాలించే పని దొడ్లో కట్టేస్తే ఒక అర్థం ఉంది, కానీ పాలించే వాడినే మీరు ఇంట్లో కట్టేస్తున్నారు. రాంబాబు, రేపు మా ఇంట్లో గౌరీ వ్రతం. అరే పనికి మాలోడా, మొగుడు బాగుండాలని చెప్పి పెళ్ళాలు చేస్తారా గౌరీ వ్రతం? ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మన ఆస్తులతో పాటు మన ఆచారాలు కూడా కొట్టుకుపోయాయి రాంబాబు. రేయ్, వెళ్ళి బిడ్డను తీసుకురా. ఆడికి తెలియని విద్యలో, ఆడికి తెలియని భాషలో ఉండకూడదు. 20 ఏళ్ల తర్వాత కనిపించరా, ఆడు ఎట్టా ఉండాలో తెలుసుగా? 20 సంవత్సరాల తర్వాత వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో.
నేను నీ నాయన్ని నీకు జన్మనిచ్చానురా. నువ్వు నాకు కలుసుడే మొదటిసారి, నాకు ఎప్పుడు ఇచ్చినావు జన్మ? ఇక్కడికి ఎలా వచ్చావు? వాళ్ళు ఉందా మ్యాటర్ ఉందా? పౌరుషం పెట్టి పెంచండు. రా పెళ్లి చేసి నీకు ఒక తోడు దొరుకుద్ది, ఓకేనా? బావగారు 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 నీకు కాదు నాకు, నీకు మామగారు. ఆయనకు 2 పేర్లా? బావగారు అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి. నిన్నే బాగుంటావు, మళ్ళీ నువ్వు బావనొద్దు. ఆయన నాకు బావా, నేను ఆయనకు బావా. అట్టెట్లా? ఆమె వాళ్ళు పెళ్లి కూతురు, నేను కూడా పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కొడుకు. నువ్వు ఆయనకు బావా, ఆయనకు నీకు బాగున్నప్పుడు అది పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకు ఎట్లా? మీ ఆవిడ కొంచెం ఆవిడలాగా ఉంటదంటవా? దానికి మావిడికి పోలికంటే ఒరే కుక్కమ్మకపోడా, నీ ముఖం ఎట్లుంటది ఎరికేనా? నా కొట్టంలో బర్రెలు 5 రోజుల నుంచి పేడేయకుండా ఉండి 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 ఒక రోజు వేసేటప్పుడు ముఖం పెడతాయి కదా, ఆ ముఖం రా ఉంటుంది. మరి నాది 7 రోజులు. మరి నాది జీవితంలో ఒకటేసారి. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టారు. బాంబు అంటే మీకు టెన్షన్ లేదా? టెన్షన్ ఏం లేదు. ఎందుకు? టెన్షన్ పడితే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ టెన్షన్ నాకెందుకు? మొత్తానికైతే బాంబు అక్కడ పేలింది, ఇబ్బంది ఏమి లేదు. ఆ బాంబును తప్పించుకున్నా ఇంకో పెద్ద బాంబు రాబోతుంది. జడ్జిమెంట్ బాంబు. జడ్జిమెంట్ బాంబు అన్నారు, మీకేం భయం లేదా? భయం లేదు. ఎందుకు? భయపడితే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ భయం నాకెందుకు? మీరు స్టూడెంట్స్ ఏంట్రా? పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు తండ్రులా ఉన్నారు. సార్ ఆడంటే ఓకే, నన్ను కూడా నువ్వు కూడా నీకు పెళ్లి కాకపోయినా 5 వచ్చేసింది. మెడిన అందరూ స్టూడెంట్స్ అంటే వీళ్ళు. కాలేజ్కి వచ్చి చాలా ఉంది, మన స్టామినా చూపించాలి స్టూడెంట్స్ అందరికి. ఎవరు? విజయనగరం అండి. ర్యాగింగ్ చేస్తాం. వద్దండి. చెప్పా క్లారిటీగా ర్యాగింగ్ అని. ర్యాగింగ్ అనే. నీకు ఈత వచ్చా? వచ్చు సార్. అర్జెంట్ ఈదు సార్. నీళ్ళు లేవుగా సార్? ఈదు. మునిగిపోతావు జాగ్రత్త, మునిగిపోతావు జాగ్రత్త. ఏంట్రా సైడ్కి వచ్చావు? అది చేపలు ఉన్నాయి సార్ అక్కడ. నీకు స్కిప్పింగ్ వచ్చా? వచ్చు సార్, బ్రహ్మాండంగా ఆడతా. ఈ వెంట్రుతాడు. ఇక నుంచి మీరిద్దరు ఏ అమ్మాయినైనా చెల్లెల్లా చూసుకోవాలి. అదొక్కటి తప్ప ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. ఆవిడెవరు? ఆవిడ్ని చెల్లెమని పిలవరా. మిగతా వాళ్ళందరూ వదిలేస్తా సార్, ఆవిడ నాకు వదిలేండి సార్. మిగతా వాళ్ళని వదిలేసినా పర్లేదు, నాకు ఆవిడ్ని మాత్రం చెల్లెమని.